అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు దుర్గండి. పెన్షన్ అందిందా మీకు ఈ నెల? అందింది, 7,000 ఇచ్చారు. ఏంటమ్మా, ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మాకు ఇచ్చిన ఈ 7,000 పెన్షన్ కూడా అసలు చాలా, ఎందుకంటే ఎంతో నిరుపయోగంగా ఉన్న, ఎంతో అవస్థల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి ఇవి ఇచ్చిన ఈ పెన్షన్ డబ్బులు మాత్రం. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పార్టీ పరంగా కాకోకుండా ఇప్పుడు నిజమైన నిరుపేదలు గుర్తించిన వాళ్ళే అసలైన నాయకుడు. ఇప్పుడు పార్టీ పరంగా ఈ పార్టీ గొప్పదా ఆ పార్టీ గొప్పదా అని కాకోకుండా నిజమైన నిరుపేదలు గుర్తించిన వాళ్ళే అసలైన గొప్ప నాయకులు. కాబట్టి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు నిజమైన నిరుపేదలకి చెయ్యాలి అని కోరుకుంటూ. అంటే అమ్మ, ముఖ్యంగా నిన్న పెనమాక గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నిరుపేద కుటుంబానికి పెన్షన్ అందించి వాళ్ళ పరిస్థితిని చూసి ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చారు. ఏ విధంగా అనిపించింది? మీరు చూసే ఉంటారు కదా అదంతా కూడా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అందరికీ రాలేదు, ఇప్పుడు మాలాంటి పెద్ద వయసు వాళ్ళకి ఇప్పుడు ఇల్లు అనేది ఇవ్వటం అనేది జరగదు కదండి. ఇప్పుడు అటు ఇచ్చిన కంటే ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా అసలుకి ఎవరు చేయనటువంటి సహాయం ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రభుత్వమే మళ్ళీ మాకు కావాలి అని కోరుకుంటున్నాం. గతంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయించారు, ఈసారి ఏమో సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయించారు. మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా పెన్షన్ తీసుకుంటా సమయంలో? ఏంటి మీరు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదండి. మాకు చక్కగా ఇంటికి వచ్చి పిలిచి పలానా పేరుగా ఇంటికి వచ్చి ఇచ్చారు కాబట్టి మాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే వాలంటీర్లు లేకపోతే చంద్రబాబు నాయుడు అసలు పెన్షన్లు పంపిణీ చేయలేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళందరూ కూడా. గతం 2 నెలల్లో కూడా వాలంటీర్లను ఆపేశారు చంద్రబాబు నాయుడు, అందుకే పెన్షన్ల పంపిణీ జరగలేకపోయిందని అంటున్నారు. నేను అదే సవాల్గా తీసుకుని సచివాలయ సిబ్బందితో చేయించారు ఈ రోజు. అసలు ఎలా చూస్తారు దీని అంతటిని? ఇప్పుడు దీనికంటే ఏంటంటే అప్పుడంటే అవకాశం లేదు కాబట్టి ఇవ్వటానికి ఈ రకంగా బ్యాంకుల ద్వారానో లేకపోతే వీళ్ళకి వచ్చి సచివాలయాలకు వచ్చి తీసుకోవటమో జరిగింది. ఇప్పుడు దాని గురించి అంత పెద్దగా తీసుకోవాల్సిన సమస్య కాదు కదండి. ఒకేసారి 7,000 అందుకోవటం ఎలా అనిపించింది అసలు మీకు? చాలా సంతోషం అనిపించిందండి. ఇప్పుడు ఎందుకంటే ఎంతో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ ఇచ్చిన 7,000 కూడా ఎంత అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే మాత్రం మాట చెప్పడం కూడా కష్టమేమో అనిపిస్తుందండి. అసలు చాలా సంతోషంగా అనిపించింది. ఏం చెప్తారు అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే మీ అభిప్రాయం ఏంటి అసలు? చంద్రబాబు నాయుడు గురించి అంటే ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఇలాంటి పేదవాళ్ళకి చేయాల్సిన కార్యక్రమం ఇంకా చెయ్యాలి అని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ.